ఒక అమ్మాయి తన పేరు జాబిలి. చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్న పదం ఏమిటో తెలుసా? "నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు ఏమీ చేయలేవు" అని. "నువ్వు అమ్మాయి కదా, నీకు అంత ధైర్యం ఎందుకు? నువ్వు ముందుకు వెళ్ళలేవు" అని అనేవాళ్ళ వాతావరణంలో పెరిగిన ఒక అమ్మాయి. స్కూల్లో తన గోల్స్ గురించి చెప్పాలంటే నవ్వుతారు అని భయం. కాలేజ్‌లో అభిప్రాయం చెప్తే తక్కువ చూస్తారు అని భయం. ఇంట్లో చెప్దామంటే భయం. ఇలా ఆలోచిస్తూ ఉండేది. తన మీద తనకు అస్సలు నమ్మకం ఉండకపోయేది. ఎందుకంటే ఆడపిల్ల అంటే బలహీనురాలు అని చిన్నప్పటి నుండి వింటూ తన మనస్సులో ముద్రించుకున్న అమ్మాయి. ఒక్కొక్కసారి తనలో తానే ఆలోచించుకునేది. నిజంగా నేను బలహీనురాలునా? ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ తన మీద నమ్మకం కోల్పోయింది. ఎవరితో అయినా మాట్లాడేది కానీ తన గోల్స్ గురించి ఎవరికీ చెప్పకపోయేది. ఎందుకంటే హేళనగా చూస్తారు అని భయం. చదువులో ఉన్నత స్థాయి ఫస్ట్ ర్యాంకర్, బట్ మాట్లాడే టైం వస్తే గొంతు మూగపోయేది. ప్రతి క్షణం తన మనసులో నాటుకుపోయిన ఒకటే ఒక పదం, నేను ఏమీ చేయలేను. ఒకరోజు జాబ్ ఇంటర్వ్యూకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఇంటర్వ్యూ రూమ్ ముందు కూర్చున్న జాబిలి చేతులు వణికాయి. ఇంటర్వ్యూ నేను ఇవ్వగలనా? వాళ్ళ ముందు నేను మాట్లాడగలనా? నేను ఫెయిల్ అయిపోతానేమో అని పరిపరి విధాలుగా తన మనసులో అనుకున్నది. ఈ జాబ్‌కి నేను సరిపోను, నన్ను వాళ్ళు జడ్జి చేస్తారో ఏమో అని తనే ఓడిపోయేది ఫస్ట్. తను అనుకున్నట్టే ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయ్యింది. ఆ రోజు ఇంటికి వచ్చి మౌనంగా కూర్చొని ఉంది జాబిలి. మౌనంగా కూర్చొని ఉన్న తనను గమనించి తల్లి వచ్చి అడగగా జాబిలి కన్నీళ్లతో "అమ్మా, నాకు ధైర్యం లేదు" అని ఏడవసాగింది. తన మనసులో ఉన్న బాధను అంతటినీ చెప్పసాగింది జాబిలి. అప్పుడు అమ్మ జాబిలిని దగ్గరికి తీసుకొని ఒక మాట చెప్పింది. "మన మీద మనకు నమ్మకం కలిగి ఉన్నప్పుడే ధైర్యం అనేది వస్తుంది. నీ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు, ఎటువంటి పరిస్థితిలో అయినా సరే" అని చెప్పగానే జాబిలి మనసుకు చాలా తేలికగా అనిపించింది. తన గుండెలో దిగింది ఆ మాట. తనంటే ఏమిటో ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది జాబిలి. ప్రతిరోజు అద్దం ముందు నిలబడి నేను చేయగలను, నేను ఎవరికన్నా తక్కువ కాదు, ప్రతిదీ స్వీకరించగలను అనే పదాలు చెప్పుకునేది. అలాగే నేను పర్ఫెక్ట్ కాను, బట్ ప్రయత్నించగలను అని చెప్పుకునేది అద్దం ముందు. తన కళ్ళు కన్నీళ్లతో నిండిపోయేవి. ఇది పెద్ద నిర్ణయం కాదు, కానీ నిజమైన మొదలు. చిన్న చిన్న అడుగులు తన మీద తాను పనిచేయడం మొదలుపెట్టింది. రోజు అద్దం ముందు నిలబడడం, తనను తాను మోటివేట్ చేసుకోవడం, మీటింగ్స్‌లలో మాట్లాడడం, తప్పుగా మాట్లాడినా సరే మౌనంగా ఉండలేకపోవడం. ఇంతకుముందు తప్పు చేయకపోయినా మాటలు వినేది, పడేది. ఇప్పుడు అలా కాదు, ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఎవరైనా మీటింగ్స్‌లలో నవ్వితే గుండె దడదడ కొట్టుకునేది. ఇప్పుడు అలా కాదు. కానీ ఆమె ఆగలేదు. ఆత్మవిశ్వాసం అనేది ఒక్కసారిగా రాదు, అది అంచెలంచెలుగా పెరుగుతుంది అని అర్థం చేసుకున్నది జాబిలి. కానీ ఇంకో ఫెయిల్యూర్ అనేది తన లైఫ్‌లో వచ్చింది. అదేమిటో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి.